హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంకా మళ్ళీ అయితే ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు నా చేతి వంట మీ అందరికీ రుచి చూపిస్తాను. సిద్ధు అయితే దొరికిందే ఛాన్స్ అని మల్లితో ఇలా అంటుంటాడు. ఓకే మల్లి. రోజు రమ్య ఆంటీ, కమలల వంట తిని నాకు బోర్ కొట్టేసింది. ఈరోజు నీ వంట తిందాం అంటుంటే అప్పుడే కమల అయితే అబ్బాయి గారు ఇది మరీ టూ మచ్ అని అంటుంటే అప్పుడే సిరి అయితే ఏం కమల కోపం వచ్చిందా? కొంపతీసి పని నుంచి మానేస్తావా ఏంటి? మీ ఇంట్లో మానేస్తే రకరకాల వంటలు మిస్ అయిపోతాను. నేను మానేయను అనగానే ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ అయితే ఎవరెవరికి ఏమేమి ఐటెమ్స్ కావాలో ఇప్పుడే చెప్పండి. వెజ్జా? నాన్ వెజ్జా? అని ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. ముందుగా పాయసం చేసి దేవుని దగ్గర పెడతాను. ఎందుకంటే ఈరోజు నా జీవితంలో స్పెషల్ డే. ఆ తర్వాత నేను వంటలు మొదలుపెడతాను. మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంద్రాణి అయితే మళ్ళీ అయితే మన ఇంటి అమ్మాయిలా కలిసిపోయింది. ఎంతో చలాకీగా, హుషారుగా ఉంది. కదా రమ్య? అని రమ్యని అడుగుతూ ఉంటుంది. మన దగ్గర పార్ట్ టైమ్ జాబ్ చేయడానికొచ్చి మనలో ఒక పార్ట్ అయిపోయింది. కాది అయితే మళ్ళీ అందరిలాంటి ఆడామె కాదు మేడం. ఎవరితోనైనా సర్దుకుంటుంది. చిన్నవారితో అయినా, అందరితో అయినా ఒకేలా ఉండగలుగుతుంది. ఇక బుజ్జి అయితే సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఆలోచిస్తుంటాడు. ఈ ఇంటి ముందు కనిపించొద్దని నాన్న చెప్పాడు కానీ, నేనైతే చెల్లెల్ని చూడకుండా వెళ్ళలేను అని లోపల లోపలే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంద్రాణి అయితే, "ఆది ఇంక నువ్వు వెళ్ళు. నీతో పని అయిపోయింది ఇంకా" అని ఆదిని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఆ! బయట బయట ఉన్న బుజ్జి అయితే, "చెల్లి ఏమో బయటికి రాలేదు. నేనేమో ఇంటి లోపలికి వెళ్ళలేను. చెల్లెల్ని చూడడం ఎలా" అని బయటే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంకా మళ్ళీ అయితే తను చేసిన పాయసం దేవుని దగ్గర పెట్టి బాల్కనీలోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా సిరి ఇంకా సిరి అయితే మళ్ళీ దేవుని దగ్గర పెట్టిన పాయసం బుజ్జి కోసం తీసుకువెళ్ళాలని తను ఒక బాక్స్‌లో అయితే వేసుకొని బుజ్జి కోసం ఆ పాయసం తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక బయట కూర్చున్న బుజ్జి దగ్గరికి సిరి వచ్చి, "అబ్బాయి నీకోసం పాయసం తీసుకొచ్చాను" అని బుజ్జికిస్తూ ఉంటే, ఇంక బుజ్జి అయితే, "ఇప్పుడు నాకేం వద్దు" అనగానే సిరి అయితే, "అసలు విషయం చెప్పాననుకో, ఒక స్పూను ఒక స్పూన్ కూడా మిగిల్చకుండా గబగబా తినేస్తావు" అని అనగానే, "ఏంటా విషయం? ఇది ఎవరు చేశారనుకున్నావు? నీ చెల్లెలు సొంత చేతులతో చేసింది. ఈరోజు ఏదో స్పెషల్ డే అంట. అందుకే పాయసం చేసి దేవుని దగ్గర పెట్టింది. నేను నీకోసం తీసుకొచ్చేసాను. స్పెషల్ డే ఏమై ఉంటుందో నువ్వైనా చెప్పగలవా?" అని అనగానే, బుజ్జి అయితే ఈరోజు చాలా స్పెషల్ డే. ఆ దేవుడు నా చెల్లిని నా దగ్గరికి పంపించిన రోజు. ఈరోజు మరీ మరీ గుర్తుకొస్తుంది అని ఉదయం నుంచి తన గురించి ఇక్కడే ఉంటూ చూసుకుంటున్నాను. ఇంకా సిద్ధు అయితే మల్లిని పిలుస్తూ ఉంటాడు. బయటికెళ్ళాలని సిద్ధు అయితే మల్లిని పిలుస్తూ ఉంటాడు. "మీ అమ్మని వెతకడానికి బయలుదేరదామా మల్లి" అని మల్లిని అయితే బయటికి తీసుకువెళ్తుంటాడు సిద్ధు. ఇంకా సిద్ధు మల్లీలు బయటికి రావడం చూసి సిరి, బుజ్జి వాళ్ళైతే దాసుకుంటూ ఉంటారు. "మల్లి అన్నయ్య బయటికి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సర్లే కానీ నువ్వు తినేసేయి కూర్చో" అని బుజ్జితో అంటుంటుంది సిరి. "బుజ్జి" ఇక బుజ్జి అయితే, "నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. ఈ రుణం ఎలా తీర్చుకోగలను" అని సిరితో అంటూ ఉంటే, "తీర్చుకుందువులే గానీ అందుకు నీకొక అవకాశం ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావంటే ఆ రుణం తీరిపోతుంది" అని అనగానే బుజ్జి అయితే ఫేస్ ఏదోలానే పెడుతుంటాడు. ఇది చూసిన సిరి అయితే, "ఈ మాట అంటే చాలు నువ్వు మొహం అదోలా పెట్టేస్తావు." ఇంక బుజ్జి అయితే, "నువ్వు ఆకాశంలో జాబిల్లి లాంటి దానివి. నేను నేల మీద మెరుగుడు పురుగులాంటి వాడిని. అసలు నాకెలా కుడుతుంది? నీ చెల్లికి, మా అన్నయ్యకి కుదిరినప్పుడు మనకెందుకు కుదరదు? ఏమంటున్నావు? మా అన్నయ్య మల్లిని లవ్ చేస్తున్నట్టు నాకు మెల్లమెల్లగా కన్ఫర్మ్ అవుతుందబ్బాయ్. మీ అన్నయ్య అయితే మా చెల్లికి కరెక్టే కాదు. అంత మాట అన్నావేంటబ్బాయ్? ఇది పట్టుకో నేను నిన్ను మళ్ళీ కలుస్తాను" అని చెప్పి బుజ్జి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ అయితే సిద్దుతో ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్‌తో అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని అందరికీ ఫోన్ చేసి అమ్మ గురించి ఎంక్వైరీ చేశాను. అందరూ అమ్మ గురించి తెలీదు అని అంటున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా తెలీదని అంటున్నారు. అమ్మ గురించి ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే ఇంక సిద్ధు అయితే, "మీ అమ్మగారు రెగ్యులర్‌గా తిరిగే మీ అమ్మగారు రెగ్యులర్‌గా తిరిగే ప్రదేశాల్లో మనం వెళ్లి వెతుకుదాం. తర్వాత నువ్వు సస్పెక్ట్ చేస్తున్నట్టు గోవర్ధన్ మావయ్య దగ్గరికి వెళ్లి అడుగుదాం. అతను నిజం చెప్పకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుందాం" అనగానే ఇంక మళ్ళీ అయితే ఆ బుజ్జి మీద నాకు చాలా అనుమానంగా ఉంది. తనేమో నిజం చెప్పడం లేదు. ఇంకా ఆ బుజ్జి అయితే సిద్ధు మళ్ళీ వాళ్ళకైతే ఎదురవుతూ ఉంటాడు. బుజ్జి అయితే మల్లితో ఇలా అంటూ ఉంటాడు. "చెల్లి నువ్వెందుకింత క్లోజ్‌గా ఉంటున్నావు ఇతనితో? ఇతన్ని నమ్మొద్దు. కరెక్ట్ పర్సన్ కాదు. దెబ్బతింటావు. జీవితాంతం బాధపడతావు" అని అనగానే సిద్ధు అయితే, "నువ్వు ఏమైనా కరెక్ట్ పర్సన్‌వారా? అయితే రాజమణి గారు ఏమయ్యారో చెప్పు. ఎక్కడున్నారో చెప్పు." ఇంకా మళ్ళీ అయితే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో నీ దగ్గర నుంచి
నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద అభిమానం ఉండేది. అదంతా నువ్వు పోగొట్టుకున్నావు. నేను నిన్ను ఒక అన్నయ్యలాగా భావించాలి అంటే, నా తల్లి ఏమైందో చెప్పు అంటుంటే, బుజ్జి లోపల లోపలనే ఇలా బాధపడుతూ ఉంటాడు. ఈ నిజం నీకెప్పుడు అప్పుడు చెప్పక తప్పదు. ఇప్పటికే నీ మీద నాకు చాలా ద్వేషం ఉంది. ఆ నిజం చెప్పానంటే ఇంకా దూరమైపోతాను. నువ్వు నన్ను అన్నయ్యన నువ్వు నన్ను అన్నయ్యలా అంగీకరించిన తర్వాతనే నీకు ఆ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక బుజ్జి అయితే చిన్నితో ఇలా అంటూ ఉంటాడు. నీకు నిదానంగా అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు దాకా నువ్వు ఈ సిద్ధుతో తిరగొద్దు. ఇప్పటికే ఇతను నిన్ను 2 సార్లు ఇబ్బంది పెట్టాడు. ఇంతకుముందే నిన్ను కెమిస్ట్రీ ల్యాబ్‌లో బంధించినప్పుడు నేనొచ్చి కాపాడకపోయుంటే ఆ రోజే నువ్వు చనిపోయి ఉండేదానివి. ఫామ్ హౌస్‌లో ఫామ్ హౌస్‌లో నేను నిన్ను కాపాడకపోయుంటే నీ జీవితం నాశనమై ఉండేది. ఇప్పుడు కూడా వాడు నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. నా మాట నమ్ము. ఇతన్ని వదిలేయ్. ఇంకా సిద్ధు అయితే ఆఫ్టర్ ఆల్ నువ్వొక రౌడీవి. నువ్వు నా క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తావా? అంత అర్హత ఉందా నీకు? అంత స్థాయి ఉందా నీకు? రాజమణి గారు 24 గంటల్లో కనపడకపోతే నీకు ఆ గోవర్ధన్‌కి మామూలుగా ఉండదు. ఇక మళ్ళీ అయితే నువ్వెవరివి నన్ను కమెంట్ చేయడానికి అని సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. నేను నీ అన్నయ్యనమ్మా. అంటే నాన్న తర్వాత నాన్న లాంటి వాడిని. నీ మీద నాకు హక్కు, బాధ్యత అన్నీ ఉంటాయి. అంటుంటే ఇంకా మళ్ళీ అయితే నా మీద నీకు ఎటువంటి హక్కులు ఉండవు. అన్నయ్య అన్న బంధాన్ని అడ్డుపెట్టుకొని నాకు దగ్గర కావాలని, నీకు పడే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించకు అని చెప్తుంటేనే సిద్ధు బుజ్జిని గింటేస్తాడు. పక్కకి నూకేస్తూ ఉంటాడు. ఇంకా సిద్ధు అయితే ఇలా అంటూ ఉంటాడు. నేను ఎట్లాంటి వాడినో, నేను ఎటువంటి సాయం చేశానో, నేను మల్లికి ఏం చేయాలనుకుంటున్నానో మల్లికి అంతా తెలుసు. నువ్వు ఇంకోసారి మళ్ళీ జోలికొచ్చావంటే జైలుకి కాదు, ఏకంగా పైకే పోతావు. ఇక బుజ్జి అయితే తన చెల్లెలి ఫోటో తీసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక బుజ్జి అయితే ఆ ఫోటోని చూస్తూ లోపల లోపలనే కుమిలిపోతూ ఇలా అనుకుంటూ ఉంటూ ఉంటాడు. నీ నువ్వు నిజం గ్రహించకుండా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. ఒకప్పుడు నన్నెవరైనా చిన్న మాట అంటేనే నువ్వు ఊరుకునే దానివి కాదు. అలాంటిది ఇప్పుడు నువ్వే నన్ను పెద్ద పెద్ద మాటలంటున్నావు. నా మీద చెయ్యి చేసుకుంటున్నావు. సిద్ధు కాలర్ పట్టుకుంటుంటే చూస్తూ ఉండిపోతున్నావు. సిద్ధు ప్రమాదకరమైన వాడు. వాడితో తిరగొద్దు అంటుంటే నా మాట వినడం లేదమ్మా నువ్వు. ఇంకా ఇంద్రాణి అయితే పంతులు గారిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది. ఇది సిరి జాతకం. ఒకే కుటుంబంతో కుండ మార్పిడి పెళ్లిళ్లు జరిపించాలని నేననుకుంటున్నాను. అటువంటి సంబంధం కోసం నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఏ దిక్కున సంబంధం కలుస్తుందో ఓ పేపర్ రాసి పసుపు కుంకుమలు రాసివ్వండి అని అనగానే సిరి అయితే షాక్‌గా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇంకా ఆది అయితే సిరి తనకు చెప్పిన